టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చింతపండుని కొద్దిగా ఒకసారి వాష్ చేసి ఒక అర్ధగంట అయినా కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టిన తర్వాత దాన్ని గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు కలిసి ఇలా మిక్స్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ వల్ల మనకి గుళ్ళో తిన్న పులిహోర లాగా టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఇలా తిరువాత వేసుకోవాలి. సో పల్లీలు వేసుకున్న తర్వాత ఒక 80% పల్లీలు వేగిన తర్వాత అప్పుడు ఈ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేయాలి. ఎందుకంటే ఈ ఆనియన్ అంతా మగ్గేలోపు మిగతా 20% పల్లీలు కూడా మగ్గిపోతాయి. తర్వాత చింతపండు గుజ్జు వేసి ఈ పౌడర్ వేసి కొద్దిగా కారం, ఆ గుజ్జుకు తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కుక్ చేసుకొని ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఈ అన్నం ఉంది కదా, వేడి అన్నం పొడిగా చేసుకోండి. ఆ అన్నం వేసుకొని అన్నంకి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. చింతపండు నానబెట్టుకునేటప్పుడు చూసుకొని నానబెట్టుకోండి. ఎందుకంటే టొమాటోస్ కూడా వేస్తాం కాబట్టి పులుపు ఎక్కువ కాకుండా చూసుకోండి. ఓకే.